నీ పాద సేవలో నిరతం దాసులమై వెలిగే వరమే స్వామి ప్రసాదించు. ఇది కథ కాదు జీవితం. వచ్చింది కదా, ఇప్పుడు కేసు పెడతావా? ఇప్పుడు పెట్టలేను సార్. ఎందుకు పెట్టావు? నేను తన భార్యను సార్. ఇప్పుడు ఎట్టవుతావు భార్యవి? నాకు తాళి కట్టాడు సార్. పెళ్ళాన్ని పట్టుకొని బిడ్డలు కానీ యథవాశాలేసి ఈ అమ్మాయి జీవితం నా చేసి నువ్వు గట్టిగా పట్టాడు. నీ ఎనక నేనున్నా. ఎంత ధైర్యం చెప్తున్నావే. ఒక మొగుడికి రోడ్లో పెళ్ళంగానో ఒక గర్ల్ ఫ్రెండ్ గాను ఉండాల్సిన కర్మ లేదు. ఇప్పుడేం చేస్తావు చెప్పు. ఇప్పుడు చెప్పు, తెల్లదు ఏం చేస్తావు? నన్ను మోసం చేసినాడు వెళ్ళుకోవాలి సార్. లేదంటే నేను తన మీద కేసు పెట్టి నేను చచ్చిపోతాను. ఈ అమ్మాయి SMS పెట్టింది సార్ ఫోన్ లో. బావా మనము 1 year లోపు వరకు పెళ్లి చేసుకుందామా అన్నది. కొత్త రూమ్ లో పెట్టింది సార్ అమ్మాయి SMS. నువ్వు నిజం చెబుతుంది, పెళ్ళ అబద్ధం చెబుతుందా? జల్దిరా, నేను ఇక్కడ పోలేకపోతున్నా, జల్దిరా అంటే ఏంది లేకపోతున్నా. మా అమ్మ నాన్న ఉంటారు, అట్లా మాట్లాడకు, మా పిల్లకు అంటే మళ్ళీ నాకెప్పుడు ఇస్తావా అని అడిగాను. ఇది కథ కాదు జీవితం. పెద్ద మనుషులను తీసుకొస్తా సార్. తీసుకొచ్చి నలుగురు పిలిపియండి సార్. ఏం చెప్పాలంటే మధు పెళ్ళ మంచిది కాదు, వేరే వాళ్ళతో లవ్ అఫేర్ ఉందని మాకు చెప్తే చాలు. అదొక్కటి. అవి కాదు సార్ చెప్పేది. నీకు చెప్పేది ఒకటే, నేను రికార్డింగ్ విన్నానా వినలేదా అంటే కాదు. ఆ రికార్డింగ్ విన్నానా వినలేదా, వాడిని కొట్టినావా కొట్టలేదా, అది నేను చెప్పిస్తా. అది కాదు. అదే కదా సార్ మీతో చెప్పింది. రికార్డింగ్ లో 100 రకాలు ఉంటాయి. ఎటువంటి చెప్పమంటావా? నువ్వు అప్పులు చేసి పారిపోతున్నావు, వాడు ఫోన్ చేశాడు, నువ్వు మీ ఆయన అప్పు తీరుస్తావా నా గురించి చెప్తావా ఇటు అడుగుతారు ఎవడన్నా. అది రికార్డింగ్ అంటే నీ పెళ్ళ తప్పు కాదుగా. నీ పెళ్ళ అనాలి ఫలానా రోజు నా మొగుడు ఉన్నాడు అప్పుడు వచ్చి నీ దగ్గర అంటే తప్పు. అట్టుందా మాటలు? ఎవరు ఆ మాటలు ఉన్నాయా? అందులో అట్లా లేవు, వేరే విధంగా ఉన్నాయి. అందులో నీ పెళ్ళాం మంచిది కాదంటూ నువ్వు చెప్పిన మాట ఒక మాటలో లేదు. నేను ఆమె మంచిది కాదా అని అనలే. నేను మంచిది కాదనలే. ఎందుకు అంటే అవును వాస్తవం ఇది. నేను 2 ఏళ్ళు ఇక్కడ లేదన్నది. నీ పెళ్ళాం అందులో తప్పు లేదు నువ్వే అంటున్నావు. 2 ఏళ్ళు ఇక్కడ లేదన్నది కదా సార్. నువ్వు దూరం లేదని నీతో చెప్పింది కదా. పెళ్ళ చెప్పి నువ్వు పారిపోయావు. నేనెందుకు ఇది వారిపోయినా? చేసి నువ్వు పారిపోయావు. నేను వారిపోలే. నేను వారిపోలే. నేనెందుకు వారిపోయినా? ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేను వారిపోలేదు సార్. ఒక్కటే మాట, నేను వారిపోలేదు. అప్పులు చేసినా చేయలేదు అంటలేను. వాళ్ళకి సమాధానాలు చెప్పుకున్నా, కట్టినా, మళ్ళీ పెట్టుకున్నా. నీ పెళ్ళని చెప్పి లెవలైతే నువ్వు ఎన్ని అప్పులు చేసావో, 20 సార్లు తనులు తిన్నావో అన్ని క్లియర్ కనపడుతున్నాయి. ఎవడన్నా పెళ్ళాం గనక ఎవరైనా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే కొట్టించినప్పుడు ఆ రికార్డింగ్ తీసుకెళ్లి అమ్మా నాన్నకి వినిపిస్తారు. వీళ్ళ అమ్మా నాన్న అది నేను చేయను తప్పు. పాపాన్ని పోలే ఆడి వరకు. అదే పాపాన్ని పోలే ఆడికి. పాపాన్ని పోలే నేను ఆడికి. పాపాన్ని ఆడికి పోలే నేను. వాళ్ళ అమ్మకి 10 సార్లు చెప్పిన. వాళ్ళ అమ్మ అన్న తెలుసా వద్దా అన్నది. అర్జెంట్ గా డాక్టర్ గారిని లారీ గారిని పిలవండి. మేడం, ఈ అమ్మాయికి అన్నీ తెలుసు డాక్టర్ గారు. నా లెక్కలో ఏదన్నా పెళ్ళైందని తెలుసు, భార్య ఉందని తెలుసు, అన్నీ తెలుసు. ఫోన్ చేస్తూ ఉంది, ఈ అమ్మాయితో మాడుతూ ఉంది, ఈ అమ్మాయి అక్క అంటుంది, ఏ ఫోన్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇప్పుడేమంటుంది మన దగ్గరికి వచ్చి అతను అబద్ధం చెప్పాడు సార్. ఇతని మీద చివరికి అతను అబద్ధం చెప్తున్నాడు సార్. ఫస్ట్ తెలుసు సార్ నాకు. అది చూసారు, ఫస్ట్ తెలిస్తే ఇంతవరకు తెచ్చుకోండి సార్. ఈ అమ్మాయితో ఈ అమ్మాయిని ఫోన్లో మాట్లాడడం అనేది వాస్తవం. ఈ అమ్మాయికి ఫోటోలు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం నిజమే కదా? నిజమే సార్. అప్పుడైనా కట్టవ్వాలిగా. నాకు కట్టాలనిపించలేదు సార్. విన్నారుగా మీరు? నేను మోసపోయింది సార్. నాకు తను కావాలి. విన్నారుగా? నెక్స్ట్ మాట సార్ కావాలి. అది ఎవడొద్దు, పెళ్ళైన వాడే కావాలి, ఈ అమ్మాయి మొగుడే కావాలి. నాకే చెప్పింది సార్ అమ్మాయి విడాకులు తీసుకో పాపం నాకు ఇచ్చేసి నువ్వు అట్లా అనలేదు సార్. జనవరి అన్న సార్. జనవరిలో 8 చెప్పదు నువ్వు. ఫస్ట్ నుంచి 8 వరకు అన్న సార్. మేము మాట్లాడుకుంటున్నావు ఇవి మీ గురించి కాదు, మేము మాట్లాడుకుంటున్నాం వేరే. విన్నారుగా సార్? అప్పటికి నర్సు అంటే నేను అప్పటికి డౌట్ పడ్డా, నర్సు అయి ఉండదు ఈ అమ్మాయి అని. అయినా నర్సు ఏమని చెప్పా. నర్సులు ఎలా ఉంటారు, సిస్టర్స్ ఎలా ఉంటారు, ఎంత మానవత్వంతో ఉంటారు,
ఎంత కైండ్ హార్ట్గా ఉంటారు. ఒంటి తగిలే దెబ్బలే కాదు, మనసుకి తగిన దెబ్బలను కూడా పరిగణలో తీసుకుంటారు. మదర్ తెరీసా తీసుకుంది అలాంటివి కూడా. కుష్టి వేదన కూడా వాటేసి ముద్దు పెట్టుకుంది మదర్ తెరీసా. ఆ జాతీయం చెబుతుంది ఈ అబ్బాయి. అంత మానవత్వం ఉన్న నేను సిస్టర్ని. ఇప్పుడు ఏమంటుంది ఇంతమందిలో నాకు అతను కావాలి. ఎందుకు ఇతను చెప్పాడు నువ్వు స్ట్రాంగ్గా మాట్లాడు, ఇక స్ట్రాంగ్గా మాడితేనే మనం బయటపడిపోతాం. అందుకే ఇప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడి నేర్చుకుంది. ఇప్పుడు మీరు విశ్లేషించండి సార్. బహుశా ఏంటంటే మనం పర్మిషన్ గ్రాంటెడా మాకు? సరే సార్, అయితే నాకు గ్రాంటెడ్ పర్మిషన్ కాబట్టి నీకు చెప్తానమ్మా. ఒకటి, వెంకటలక్ష్మి, నేను ఒక ప్రముఖ ఆసుపత్రి ముందు, హాస్పిటల్ పేరు చిన్నగా ఉంటుంది, ఆసుపత్రి పేరు చిన్నగా ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్లో బంజారా హిల్స్లో, కానీ పెద్దగా కింద కొన్ని అక్షరాలు రాస్తారు. ఏ నర్స్ హ్యాస్ టు బి పేషెంట్ ఫర్ ఎవర్ అని. ఏ నర్స్ హ్యాస్ టు బి పేషెంట్ ఫర్ ఎవర్ అంటే ఒక నర్స్ అనేటటువంటి వృత్తిరీత్యా ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి వ్యక్తి జీవితాంతం ఒక పేషెంట్, అంటే ఆ పేషెంట్ కాదు, ఓపిగ్గా ఓర్పుగా ఉండవలసినటువంటి వ్యక్తి. అందులోంచి ఇంకో మీనింగ్ ఏంటంటే కనుక త్యాగమూర్తి అయి ఉండాలి. ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ లేకపోతే కనుక ఆ వృత్తికి మనం సూటబుల్ కాదు, ఆ వృత్తినే మనం మోసం చేస్తున్నట్టు. ఇందాకటి నుంచి నువ్వు అంటున్నావు తల్లి, ఒక మాట అంటున్నావు, మోసపోయానని. మోసం చేసేవాడిని చెప్పించుకుని కొట్టాలి, మోసం చేసేవాడిని అసహించుకోవాలి, మోసం చేసేవాడిని నిలదీయాలి. అది మొదటి మోసం, రెండో మోసం ఉండదు, మోసమే. మోసం చేస్తే కనుక వాడి దృష్టిలో నువ్వు పడకుండా, వాడిని కన్నెదురుంటే కనిపించకుండా నువ్వు అక్కడి నుంచి పారిపోవాలి, అసహించుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే లాజిక్, పారాడాక్స్ ఏంటంటే మోసం చేసిన వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఒకసారి గర్భవతి అయ్యావు, మీ అదృష్టం బాగుండి అబార్షన్ అయిపోయింది. కానీ నేనేంటంటే అక్కడ మళ్ళీ ఇందాక సార్తో కూడా నేను మాట్లాడా, ఈ అమ్మాయి అన్నీ తెలిసిందా తెలియక దిగిందా అంటే కనుక తెలిసి దిగినా తెలియక దిగినా నువ్వు ఇప్పుడు ఆనందపడుతున్నావు, అంటే నువ్వు మోసపోయానని ఆనందపడుతున్నావు. ఆ అమ్మాయి మోసపోయిందనేది కన్నీటితో ఆ అమ్మాయి చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే నేను మోసపోయానని చెప్పి నువ్వు ఆనందంగా చెప్పుకుంటున్నావు. ఎందుకు? ఆ మనిషి పదే ఇలా అంటున్నాడు, అంటే నేను నీతోనే ఉంటాను, నేను నీకు భరోసా, నువ్వు నాతోనే ఉంటావు, మనల్ని ఎవరు విడదీయలేరు, డాక్టర్ గారు కానీ, లాయర్ గారు కానీ, గురువు గారు కానీ ఎవరు విడదీయలేరు అనేటువంటి భరోసా నీకు ఇస్తున్నాడు. కాబట్టి నువ్వేంటంటే కనుక మోసపోవటానికి ఇష్టపడుతున్నావు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు అందరూ చేసింది, ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తుంది సార్, ఈ అమ్మాయి సో కాల్డ్ భార్య, ఈ అమ్మాయి ఏటీఎం మెషిన్, ఈ అమ్మాయి తల్లిదండ్రులు కిరాణా డిపో, రేషన్ డిపో. అంటే ఏంటంటే వాళ్ళు పప్పు, నూనె, ఉప్పు ఇస్తారు, ఈ అమ్మాయి అవసరమైనప్పుడల్లా డబ్బు ఇస్తుంది, ఈ అమ్మాయి ఏమొచ్చి ఆ శారీరక ఇంకోటో ఈ అమ్మాయి ఇస్తుంది. సో ఏంటంటే ఇక్కడ ఈ మధు అనేటటువంటి వ్యక్తి అందరినీ మోసం చేశాడు. కానీ ఇక్కడ ఏంటంటే సెకండ్ స్టేజ్లో ఏదైతే నీకు వచ్చిందమ్మా, నీకు ఇతను మోసం చేస్తున్నాడని చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నం కాదు, తప్పించుకోవాలి, దట్ ఈస్ ద రూల్. సర్వనాశనం అయిపోతుంది ఇంకో కుటుంబం. నువ్వు సినిమాలు చూసుంటావు, ఫ్రెండ్స్ యొక్క కబుర్లు వినుంటావు, పేపర్లో రోజు ఒక 10 వార్తలు వస్తున్నాయి. అక్రమ సంబంధం తాళలేక తల్లి బిడ్డలతో పాటు చనిపోయారు అనేటటువంటి ఎన్ని వార్తలు వస్తున్నాయమ్మా, పుట్టగొడుగుల్లా చూస్తున్నాం. అందు గురించి ఈ బతుకు జట్కా బండి లాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఇవన్నీ తెలిసినటువంటి నువ్వు రెండో దఫాలో కూడా ముందుకెళ్ళి మోసపోవటానికి ఇష్టపడి వెళ్ళావు చూడు, అది నువ్వు చేసినటువంటి పెద్ద నేరం. ఆ మోసం వల్ల ఏమైంది అంటే కనుక ఈ జీవితాలన్నీ సర్వనాశనం అయిపోయింది. సో దయచేసి నేను మోసపోయాను అనేటటువంటి నువ్వు చెప్పేటటువంటి మాట ఇక్కడ సైకలాజికల్గా ఎటువంటి వ్యాలిడిటీ లేదు. యూ వాంటెడ్ టు బి చీటెడ్, యూ గాట్ చీటెడ్. అంటే నువ్వు కోరి మోసపోయాలనేటటువంటి ఉద్దేశంతో మోసపోయావు. సో మోసపోయాను అనే మాటకి, ఆ పదానికి ఇక్కడ వాల్యూ లేదు, గుర్తుపెట్టుకోండి. సార్ మధు, ఇంకా నేను మీకంటే బాగా ఇందులో చెప్పలేను సార్. అంటే మధు మొదలు పెట్టడంతోనే ఒక మాట అన్నాడు, పర్మిషన్ గ్రాంటెడ్. ఆవిడ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ చేసుకున్నానని. ఇక్కడ పర్మిషన్ ఇవ్వటం జరగలేదు మధు, నువ్వు బలవంతంగా అమ్మాయిని పర్మిషన్ ఇచ్చేటట్టు చేయటం మాత్రమే ఇక్కడ జరిగింది. ఒక ఆడదాన్ని, ఒక స్త్రీని, 2 పిల్లల తల్లిని ఇంకా కిందకి దిగజార్చొద్దు ప్లీజ్. చూడండి, ఇక్కడ నేను ఏదో నోటుకొచ్చిందో ఆ సమయానికి అనుకున్నదో కాదు, నిన్ను విశ్లేషించి నీ ప్రతి మాట, నువ్వు ఈరోజు గట్టిగా దారుణంగా గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అబద్ధాలు. అంటే నీ యొక్క అలవాట్లని, నీ యొక్క స్థితిగతుల్ని ఈ అమ్మాయి ఎలా పోషించిందో అన్నది కూడా చెప్తా. అంటే ఏంటంటేనమ్మా, తాగుతాడు,
అడుగుతాడు, అడుక్కుంటాడు, ఆఖరికి ఇప్పుడు ఏ స్థాయి వచ్చిందంటే కనుక అనుమానం పడతాడు. అనుమానం పట్టం కాదమ్మా, అతను ఏంటంటే కనుక ఈ మొత్తం అంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్ లాగా గీశాడు. ఇది ఒక ఉచ్చు, ఇది ఒక మాస్టర్ ప్లాన్. నువ్వు కూడా వినాలమ్మా. ఆ అమ్మాయి చేయనటువంటిది ఏమీ లేదమ్మా. భారీగా సంతోషాన్ని ఇచ్చింది, సుఖాన్ని ఇచ్చింది, కష్టపడి 2 పిల్లల్ని కన్నది. అంటే ఆఖరికి ఏ స్థాయిలో ఉంది అంటే కనుక ఒక ఆడది ప్రెగ్నెన్సీ అని చెప్పి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళటమే భయమేమో ఇలాంటి వ్యక్తులు పక్కనుంటే. అంటే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే కనుక ఇది ఒక క్లియర్ కట్గా ఒక ప్లాన్ అన్నది జరిగిందమ్మా. ఏంటి ఆ ప్లాన్ అంటే కనుక నీకు ఎంతవరకు తెలుసో ఈ మధు గురించి, అంటే కేవలం అతను నిన్ను బలవంతంగా తీసుకొచ్చాడు, నిన్ను మోసం చేశాడు, ఆవిడ మోసం చేశాడు అనే కోపంతో చెప్పట్లేదు. వాట్ ఐ నో ఐఎమ్ టెలింగ్. నాకు సైకలాజికల్గా అనాలిసిస్ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ అమ్మాయిని తీసుకురావటం వెనక అతను ఏంటంటే ఇతనికి మనస్తత్వంలో ఒక లోపం ఉంది, వ్యక్తిత్వంలో కోరికలు ఎక్కువ ఉంటాయి. ఇతని కోరికలు మారుతూనే ఉంటాయి, కొత్త కొత్త కోరికలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త అనుభూతులు, కొత్త కొత్త ఆలోచనలు. అది తాగటమా, బార్లకు వెళ్ళటమా, ఒక పని కొంతకాలం చేయటం, ఇంకొక పని చేయటమా, వస్తువులను అమ్మేసుకోవటమా, ఆడదాని బంగారం తీసుకెళ్ళి అమ్మేసుకోవటమా, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే కనుక కేవలం ఆ కోరికలు తీర్చుకునేటటువంటి తపనలో. ఆఖరికి ఆ కోరికలు తీర్చుకునేటటువంటి ప్రయత్నంలో ఆఖరికి ఏం చేశారంటే కనుక ఆఖరికి పెళ్ళాన్ని కూడా ఇక్కడ పావులాగా వాడుకుంటున్నారు. ఎందుకు? ఈ కోరికలు సాధించేటటువంటి తపనలో, ఇవి అచీవ్ చేసేటటువంటి క్రమంలో ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని నీచాతి నీచంగా కిందకి దిగజారుస్తారు. ఇవన్నీ తెలియలేదు నీకు. కళ్ళు మూసుకున్నావు, ప్రేమించావు. ఎందుకంటే నిన్ను టార్గెట్ చేసి ఎందుకు చెప్తున్నానమ్మా? ఎందుకో తెలుసా? నిన్ను టార్గెట్ చేసి నేను ఎందుకు చెప్తున్నానా? నేను వదలనంటే వదలను అంటున్నాడు అతను. పేరా నువ్వు నాకు వద్దు అని చెప్పి నువ్వు వెళ్ళిపోవాలి. అంటే నువ్వు ఇప్పుడు వరకు ఒక మనిషి యొక్క క్యారెక్టర్ విశ్లేషణ చేయకుండా గుడ్డిగా కళ్ళు మూసుకున్నావు. నీ తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు అంటున్నావు పెళ్ళి అయ్యిందని. ఆఖరికి వాళ్ళు వచ్చి చూస్తే గుండె బద్దలైపోయి చచ్చిపోతారమ్మా. మిగతా పిల్లలకి 2 ఆడపిల్లలు ఉన్నారు నీ తర్వాత, వాళ్ళు పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు? ఒక తమ్ముడు ఉన్నాడు, ఎక్కడ తలెత్తుకుని తిరుగుతారు? మమతా తల్లి, నువ్వేంటమ్మా, నీ గురించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. డబ్బులు అడిగితే ఏటీఎం బ్యాంక్ లాగా డబ్బులు ఇచ్చావు, ఓకే. పిల్లల్ని అడిగితే కనుక 2 సార్లు గర్భవతి అయి పిల్లల్ని ఇచ్చావు. అతను ఏం చెప్పినా నమ్మావు. ఏం చెప్పటం, ఆఖరికి నువ్వు అతన్ని ఎలా పెంచి పోషించావు అన్నది నేను చెప్తున్నానమ్మా. ఎందుకు ఎప్పుడు ఫోన్ చేసావు? బార్లో ఉన్నాను కదా అంటే కనుక అమ్మ బార్లో ఉన్నాడు నా భర్త తాగుతున్నాడు అని ఫోన్ పెట్టేశావు కదా. నువ్వేంటంటే ఎక్కడా కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు అతని వీక్నెస్ని ఎక్కడా కూడా నిలదీసి గీత గీయలేదు. డబ్బులు ఖర్చు అవుతే డబ్బులు ఇచ్చావు, దెబ్బలు తింటున్నాడంటే డబ్బులు ఇచ్చావు, సప్పో చేసి ఇచ్చావు, లేదంటే అమ్మా నాన్న అడిగిచ్చావు. కేవలం ఇవన్నీ ఎందుకు చేసావంటే కనుక ఆఖరికి వాడెవడో ఫోన్ చేసి అంత చీప్గా నీతో మాట్లాడవలసినటువంటి అవసరం కూడా ఎందుకు వచ్చింది అంటే కనుక ఈ అమ్మాయి వాళ్ళ భర్తను కాపాడుకోవటానికి ఏ స్థాయి కన్నా వెళ్ళిపోతుంది అనేటటువంటి పిక్చర్ మీ చుట్టుపక్కల ఊరు వాడ క్రియేట్ అయిపోయిందమ్మా. అంటే దిస్ ఈజ్ యువర్ వీక్నెస్ అండ్ ఈ స్ట్రెంగ్త్. అతని బలం ఏంటి? అతని బలం అంటే వింటది, వస్తుంది అంటే రమ్మంటది, ఉంటుంది అంటే కనుక ఉంటుంది, పిల్లలకు అంటాను అంటే కంటానికి ఒప్పుకుంటుంది. కాబట్టి నీ బలాన్ని అతను వాడుకున్నాడు. కానీ ఇలాంటి వ్యక్తులకి ఏంటంటేనమ్మా ఇంత రెడ్ కార్పెట్ ఇవ్వకూడదమ్మా. ప్రైమ్ మినిస్టర్లకి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇంత రెడ్ కార్పెట్ ఇవ్వకూడదు. వీళ్ళని ఆదిలోనే అణిచివేసేయాలి. నువ్వేంటి, నీ వ్యక్తిత్వం ఏంటి? నువ్వు కేవలం డబ్బులు ఇచ్చేటటువంటి మెషిన్, పిల్లలకు అనేటటువంటి మెషిన్ కాదు. నీకు ఒక మనసు ఉంది, నువ్వు ఒక మనిషి, ఆ తర్వాతే నువ్వు భార్యవి. సో ఇవన్నీ మర్చిపోయి అతను దాసోహం అంటే దాసోహం అని అంటున్నావు కదమ్మా, అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం తల్లి. ఓకే సార్, నేనైతే ఇప్పుడు ఒకటే చెప్తాను సార్, మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్. అతను ఎంత కొట్టి చెప్పినా, ఎంత భయపెట్టినా కూడా నీకు బోల్డంత జీవితం ఉంది. నీ ఉద్యోగమే నీకు శ్రీరామ రక్ష, నీ వృత్తే నీకు శ్రీరామ రక్ష. నువ్వు తక్షణమే ఇది వద్దు అని చెప్పి వెళ్ళిపోలేం. ఇది నా అభిప్రాయం. ప్లీజ్, ఐఎమ్ ఏ డాక్టర్, యూఆర్ ఎ నర్స్. ఓకే సార్. నీచిగా అయిపోయింది అంటారే, అనంతరం విసిరేస్తారు విస్తరాకు, బయట ఎగిలి విస్తరాకు. అలా వద్దు నీ జీవితం. ఒకసారి చెప్తున్నా, 2 సార్లు చెప్తున్నా, 3 సార్లు చెప్తున్నా, మోసపోవద్దు. నువ్వు అన్నలా చెప్తున్నా. నీకు డాక్టర్ గారు ఉన్నారు, మేడం చెప్తారు. నువ్వు గనక ఈ మాట మీద ఉంటే నాశనం అయిపోతావు. తెలిసి 2 బిడ్డలు తల్లిని తెలిసి నాకు ఆమె మొగుడు కావాలంటావా?
సంస్కారం, సభ్యత ఎంత ఉందా నీకు? కొంచెం చేసుకో. లారీ గారు మాట్లాడతారు. భార్యాభర్తలు ఎప్పుడూ కూడా కోపం వస్తే నీకు అన్నం వండి పెట్టను పో, నువ్వంటే నాకు ఇష్టం లేదు పో, నాకు నువ్వు అక్కర్లేకపోతే నువ్వు వేరే రెండో పెళ్లి చేసుకో అని అనకూడదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికి, అలా చెప్తే ఇలాంటి భర్తలు ఎలా అడ్వాంటేజ్గా తీసుకుంటారో, ఎలా ఆ సందర్భాన్ని వాళ్ళకి అనుగుణుకుంటారో అనేది నీకు ఒక మాట చెప్పాలమ్మా. ఎందుకంటే పర్మిషన్ అని అనేది, పర్మిషన్ అని అంటే ఎట్లా అంటే రెండో పెళ్ళి చేసుకోవడానికి ఫస్ట్ భార్యలు పర్మిషన్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలాసార్లు చాలా సందర్భాలలో నీలాంటి మగవాళ్ళు నా భార్య నాకు పర్మిషన్ ఇచ్చింది కదా నేను చేసుకుంటే తప్పేంటి, చాలా కరెక్ట్, 110%. నీలాంటి మగవాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. రెండో పెళ్లి చేసుకోవాలని ఇవ్వాలి సార్, తప్పేముంది సార్? ఆయన చేస్తే తప్పేముంది? రెండో పెళ్లి చేసుకుంటే తప్పేముంది సార్? ఈజ్ ఎ పారాసైట్, ఆయన పరాణభుక్తుడు. ఈ అమ్మాయి అయిపోయింది తినడానికి, వేరే అమ్మాయిని అంటే తన మీద భారాన్ని కొంచెం తను సడలించుకోవడానికి ఆ పర్మిషన్ ఇవ్వడంలో తప్పేముంది సార్? ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పి అమ్మాయి ఆ పర్మిషన్ ఏంటి? అంతే కదా. ఇప్పుడు ఇన్ని రోజులు నీవు ఆమె బంగారం అమ్ముకొని తింటావు, ఆమె కష్టం చేసుకొని పెట్టుకుంటే తింటావు. అలాంటిది నీ కష్టాన్ని షేర్ చేసుకోవడానికి అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పిందేమనుకో, దానికి ఏమీ తప్పలేదు. ఆ పర్మిషన్ అనేది నీవు అనుకునే పర్మిషన్. కాకపోతే నువ్వేం చేసావంటే ఒకటి ఆ పర్మిషన్ అనేది 7 ఏళ్ళు నువ్వు ఉన్న తర్వాత కూడా మళ్ళీ అదే భార్యతో నువ్వు కాపురం చేసావు, పిల్లని కన్నావు. అవునా? 2 రేకు ముక్కలు గుడి ముందర దొరికితే కట్టి పెళ్ళాము అని చెప్పి కట్టేసి ఆ అమ్మాయిని నీ పర్మిషన్ అని గ్రాంట్ అనుకున్నావు. అక్కడ కూడా ఒక మోసపోయింది ఒక ఆడపిల్ల. కనుకనే ఇట్లాంటి వాళ్ళ గురించి మేము అమ్మ అన్యాయం అయిపోతున్నాం అని చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అంటే 10 ఏళ్ళు కాపురం చేసినా కూడా ఆ అమ్మాయి నా హక్కు గురించి అని మాట్లాడుతోంది, కానీ పాపం అమ్మాయి ఎన్నేళ్ళు కాపురం చేసినా అమ్మాయి హక్కులు లేవు. కానీ ఆ పిచ్చి పిల్ల ఏమనుకుంటోంది, నాకు కావాలి అని అనుకుంటుంది. అన్నిటికంటే కూడా అమ్మ ఒక ఆడదానిగా నేను మాట్లాడకూడదు, ఘోరాతి ఘోరంగా నేను చూసిన తర్వాత నాకు అదొకటే అనిపించింది. పిచ్చి పిల్లవు నువ్వు కాకపోతే 2 రేకు ముక్కలతో నువ్వు పుస్తెళ్తాడు అనుకున్నావు, నీ గుండెల మీద రాసుకున్నది నేను అది చూసిన తర్వాత మనసు ఎంత బాధ అనిపించింది అంటే, ఇట్లాంటి నయవంచకుండా నువ్వు నీ మనసు మీద రాసుకున్నావు. ఇది కాకపోతే రేపొద్దున ఆ మచ్చ ఎట్లా పోగొట్టుకుంటావు? ఇది పోతుంది నీ జీవితంలో. ఇతను మేము అన్నీ చెప్తాం, నీకు లీగాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నీ ఒంటి మీద ఉన్న పచ్చబొట్టు ఎట్లా పోగొడతాం సార్ మనము? ఆ అమ్మాయి జీవితాన్ని ఎలా కాపాడుతాము? రేపు పొద్దున ఇంకొకరిని ఎవరినో పెళ్లి చేసుకుంటే ఏమని అడిగితే అమ్మాయి ఏం సమాధానం చెప్తుంది? అంత మోసం చేస్తారా మీరు ఆడపిల్లలు? ఎందుకయ్యా ఇలా మిమ్మల్ని నమ్ముతారు ఈ ఆడపిల్లలు? ఇంత అన్యాయం చేస్తారు ఒక ఆడపిల్ల. ఒక 5 నెలల్లో నీ జీవితం 10 ఏళ్ళ కాపురం చేసిన భార్యను మర్చిపోతావా? నీలాంటి వాళ్ళని క్షమిస్తున్నారు కనుకనే ఇలా బతికిపోతున్నావు. ఆ పిచ్చి పిల్ల కనీసం బంగారాన్ని కట్టావేమో అని చూస్తున్నా, అది కూడా కాదు, రేకు పుస్తలు కట్టి ఒక పసుపు తాడు కట్టి నీ అవసరానికి వాడుకుంటున్నావు. ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రులకి చెప్పకుండా మొత్తం దోచేసుకున్న తర్వాత ఎవరు నీ భర్త అంటే కూడా చెప్పలేని స్థితిలో ఉంటుంది ఆ అమ్మాయి. ఏంటంటే నాకు ఆయన అంటే ఇష్టమని. అదీ కాకుండా పచ్చబొట్టు అనేది జీవితాంతం భరించేటట్టు ఆడది ఎంతో పవిత్రంగా అనుకునే నువ్వు వేయిస్తావా? ఏం మనుషులమ్మా మీరు? ఎక్కడుంటున్నాం మనం? అడవిలో ఉంటున్నామా? పెళ్ళై 2 పిల్లలున్నాము, అతని పేరా నువ్వు రాయించుకోవాల్సింది? సార్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, ఇతను చేసింది అణువున అదే చెప్తున్నా కూడా ఈ అమ్మాయికి రైట్స్ అనేది మనం మాట్లాడాలి అంటేనమ్మా, నువ్వు అతనికి నేను అక్కర్లేదు అని చెప్పి ఆయన నా భార్య అక్కర్లేదు అని అన్నా కూడా నువ్వు మాత్రమా నీలాంటి వాళ్ళ కోసం మేము పదే ఎడ్యుకేట్ చేస్తాం. ఏంటంటే మా సెక్షన్ 498A అనేది ఉంటుంది. ఫస్ట్ ఇమీడియట్గా కూడా ప్రతిసారి కూడా దాన్ని మిస్యూజ్ అవుతోందని చెప్పినా కూడా నీలాంటి వాళ్ళు వాడకపోవడం వల్ల అది మిస్యూజ్ అవుతుంది. నువ్వు ఇందాకేమన్నావయ్యా, ఆమె లేకపోతే బతకలేనని అన్నావు కదా. నువ్వు కేసులేసి కోర్టుకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే బతకగలుగుతావా?
జైలుకి వెళ్ళడానికైనా కూడా నేను రెడీ అంటున్నావు కదా, ఆ జైలు అనేది ఏంటో భార్య పిల్లలకు అన్యాయం చేస్తే చూపిస్తే నువ్వు బతకగలుగుతావా? రెండో పెళ్లి చేసుకోవడం తప్పు, అది కాక ఆ పిల్లని మోసపూరితంగా పెళ్లి చేసుకోవడం తప్పు. అన్యాయం చెయ్యలేదనే ఆర్గ్యుమెంట్ నువ్వు చెప్తున్నావే, నీకు నువ్వు సమాధాన పరుచుకుంటున్నావు తప్ప కట్టుకున్న భార్యను పిల్లలు ఉన్న తర్వాత రెండో పెళ్లి అనే మాట నీ నోటి నుంచి రాకూడదు. పైపెచ్చు ఏది టార్చర్ అయ్యా? టార్చర్ ఏంటంటే ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఆఫీస్ వాళ్ళకి ఈ అమ్మాయి గురించి మొత్తం చెప్పేసి అంతా చెప్పేసి వాళ్ళు ₹1 ఇవ్వకుండా చేసింది. ఇంకోటి వీళ్ళ మామూలతోటి వాళ్ళతోటి కొట్టించింది. అయ్యా అడుగు కాదా, అవునా కాదా అడుగు. అగో ఇక్కడ చూడు, నువ్వు చెప్పింది మధు, ఆమె చెప్పింది 100% నువ్వు కరెక్ట్. టార్చర్ పెడుతుంది కదా నిన్ను, అమ్మాయి టార్చర్ పెడుతుంది కరెక్ట్. నిన్ను టార్చర్ పెడుతుంది కదా, నీకు ఫోన్లు మాట్లాడని ఇవన్నీ టార్చర్ పెడుతుంది. నువ్వు ఒక పని చేయాలయ్యా, కోర్టుకు వెళ్ళాలా. నువ్వు ఇందాక ఒక మాట అన్నావు కదా, అమ్మాయి అన్ని ఫోన్ నెంబర్ సార్, ఎన్నిసార్లు ఫోన్ చేసినా సింబల్ మార్చుతాను. ఉండను చెప్పినప్పటి నుంచి సింబల్ అమ్మా, ఒక్క నిమిషం. ఇక్కడ ఎంత చెప్పినా అంతే చెప్పి సార్, మా ఆమె కూడా తెలియదు. నీకు అసలు భయం లేదు. కాలు మొక్కుతాను సార్, అమ్మాయి గోవా వెళ్తే లక్ష్మి నీ కాలు మొక్కుతా, నా పాపకు జ్వరం వచ్చింది పంపి అన్న సార్, డబ్బులు లేక నేను అప్పుడు మాట్లాడితే కాలు మొక్కుతా, లక్ష్మి నా పిల్లల పరిస్థితి బాగాలేదు. నువ్వు మార్చావుగా, ఎందుకు మార్చావు నెంబర్లు? ఎందుకు మార్చాలి నెంబర్? నువ్వు ఒకే నెంబర్ ఉండాలి కదా, ఎందుకు ఇన్ని నెంబర్లు మార్చావు? అంటే ఆమె దొరకకుండా ఒక నెల ఒక ట్రిప్కి వెళ్ళారనమాట. చాలా బిజినెస్ ఎక్కువ ఉందా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నావా? నువ్వు రాజకీయ నాయకురాలువా, కలిసి కౌన్సిలర్వా, వార్డు మెంబర్వా? ఎందుకు నెంబర్ మారుతున్నావు? పోలీసులే మారుతారు ఎప్పుడు నెంబర్. పాపం అర్ధరాత్రి పిలిచిన టక్కన ఆ నెంబర్ తిరిగి వస్తున్నారే. 100 ఫోన్ చేస్తే వాళ్ళు మార్చాలి ఇంకా. పాపం బాబో 24 సేవ చేయలేక నువ్వెందుకు మారుతున్నావు? మరి నీకే కష్టం వచ్చింది చెప్పు. ఎవరిని మోసం చేయడానికి ఇన్ని నెంబర్లు మార్చావు? ఇంకేదో చెప్తాడా? అరే ఆఫీస్ ఫోన్ చేసి టార్చర్ పెట్టి, అరే మొగుడు ఇటు పారిపోతాంటే ఎవడు చెప్పకూడదు? పెళ్ళాం చెప్పుకోకూడదు సార్, అలా చెప్పుకున్నావు అనమాట. చెప్పిన సార్, 4 నెలలు అమ్మ గుర్తు చెప్పిన మేడం, ఇట్లా మీ అమ్మాయి అంత అరణ్య రోదన నువ్వు చేయాల్సిన పని చెప్పిన వాళ్ళ తమ్ముడు చెప్తే, మా అక్క నీ భర్తదాన్ని ఉంటుంది, నేను పిల్లల్ని తీసుకుని నా దగ్గరికి రానదు సార్. తమ్ముడు అట్లా అనలేదు సార్, అన్నారు సార్, రికార్డింగ్ పెట్టిన సార్. తమ్ముడు అట్లా అనలేదు సార్. అందరికి వాళ్ళ అమ్మ గురికి ఫోన్ చెప్తే దానికి మొత్తానికి అసలు లాస్ట్ లో నేను అట్లా చెప్పలేమన్నా సార్. అంటే మా అమ్మ ఇప్పుడు వస్తారు సార్, మా అమ్మలు వస్తారు సార్, అడగండి సార్. అమ్మ మీ అమ్మాయికి ఇట్లా అంటే నాకు మరి ఈ నెంబర్ ఎవరు ఇచ్చారని అన్నారు సార్ వాళ్ళు. అమ్మాయి కథలుంటే మనం వచ్చిపోవాలి మేడం, అంత ఎడుతుంది. ఇది చూడండి, 2 నెలల కింద పాపకు జ్వరం వచ్చిందంటే ఊరికి రాదు సార్. అమ్మాయి ఊరికి వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేసి సార్, వస్తే ఫోన్ చేయంటే ఈ అమ్మాయి ఊరికే ఫోన్ చేసి మన అడగచ్చుగా మేడం, మా అక్క మరి నీకు పెళ్ళి అయింది, మరి నేను ఒప్పుకుంటామనంటే నేను చెప్తుగా ఒప్పుకోనని చెప్పింది సార్. ఒప్పుకోండి సార్, ఇద్దరిని వెళ్ళి సెత్తాను కొందరు పెళ్లి చేసుకొని చెప్పింది సార్ ఆవిడ. చెప్పలేదు సార్, నేను అన్న బిడ్డల మీద చెప్పిన సార్. నేను పాపం కాదు సార్, మరి నేను అయిపోయాను ఇప్పుడు. అమ్మ నువ్వు నర్సింగ్ కోర్స్ పూర్తి చేసావు, అసలు సబ్జెక్ట్ ఆగింది. అసలు అబ్బాయి నర్సే కాదు, వేరే యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. అర్థమైపోయింది. చెప్పమ్మా ఇప్పుడు చెప్పు. ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండేదంటాం సార్. ఆంటీతో ఎప్పుడు మాట్లాడాను, నాకు మాది ఇష్టం అని. అయితే SMS పెడితే నేను సార్ ఆంటీ ఎవరంటే తెలియదు నాకు అని అన్నారు సార్. ఒక రోజు ఇంట్లో పడుకున్నాక ఫోన్ చేసింది సార్ ఆంటీ. నేను ఎత్తి మాట్లాడితే మీరెవరంటే నువ్వు మధు వాళ్ళ అక్కవా అమ్మవా అన్న సార్. ఆమె అంటే ఏంది, నేను మధు వాళ్ళ అక్కనేది అమ్మనేది వాళ్ళ భార్య అన్నట్టు. మధుకు పెళ్లి కావాలన్నా సార్. అంటే పెళ్లి కాలేంది 10 ఏళ్ళే మాకు పెళ్ళి అయ్యి, మాకు 2 పిల్లలు. అంటే వెంకటలక్ష్మి అమ్మాయి తెలుసా, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిందంటే వెంకటలక్ష్మి అమ్మాయి నాకే విడాకులు ఇస్తాను సార్, మీరు తెలుసా అంటే సార్ తీసుకొని మాట్లాడి సార్. అమ్మ నాకు చెప్పలే, అమ్మాయి మా దగ్గర ఉన్నది వాస్తవమే, అబ్బాయి రోజు వస్తూ పోయేది బావా అనేది అమ్మాయి. అంటే సార్ క్లియర్ చేసుకోవడానికి మీ ఆయన పేరు ఏం పేరంటే మాది అని చెప్పింది సార్. ఇట్లా అంటే నాకు తెలియదమ్మా, మాకు ఈ పాపంలో ఏ పాపం తెలియదు, ఆ అమ్మాయి చెప్పలేదు సార్, చెప్పలేదు పెళ్ళలేదని అని చెప్పింది సార్. అంటే ఇట్లా గోవా ఊరికి వెళ్ళిరా సార్ జనవరి అంటే వెళ్ళింది అని చెప్పింది సార్. గోవా వెళ్ళదు సార్, గోవాలో ఎడక నేను గోవా అని చెప్పింది సార్. మా ఇంటికి వెళ్ళిన సార్, నేను 8 రోజులు వెళ్ళి సార్. నేను పాపకు జ్వరం వచ్చిందని చెప్పిన కానీ ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి నీ దగ్గర ఈమె దగ్గర పెట్టుకొని నాకు ఫోన్ చేసి అడుగుతుంది సార్ మీ ఆయన వచ్చినని. నిన్న మొన్న ఊరికి SMS పెట్టింది సార్. నేను మీ ఆయనతో కలిసి లేను, నేను మీ అమ్మ ఇంటికాడ ఉన్నా, నేను లేకపోతే చనిపోతాను అన్నాడు సార్. చనిపోతాడు, నేను చనిపోతాను చెప్పాను. నువ్వు ఎందుకు మాట్లాడినా? నేను ప్రేమించిన కాబట్టి నేను వదులుకోలేకపోయాను మేడం. మీకు ఎథిక్స్, విలువలు, మోరల్స్. లక్ష్మి నువ్వు 2 ఏళ్ల కింద అంటే మన 10 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నావు.
చేస్తున్నావు మరి ఎట్లా నేను ఎట్లా చేయాలి చెప్పు నేను ఎట్లా వదులుకుంటా నీ మొగ నా జీవితం నాశనం చేసి ఇప్పుడు ఏం చేయాలి బుద్ధి చెప్పు. లేదా నేను నీకు చెప్పలేదా ఆడు నా జీవితం వేస్ట్ చేశాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు. నీకు బుద్ధి లేదు ఒక ఆడపిల్ల ఉన్నావు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు నీకు మీ ఊరు రావాలని చెప్పిండు నీలో నిజాయితీ ఉంది కదా, నువ్వు అతను మోసం చేశాడు కదా అన్నావుగా, చేశాడని చేశాడు సార్. మరి కేసు పెట్టిపోయి పెడతాను సార్, పెడతావా? నాకు న్యాయం జరగకపోతే కేసే పెడతాను. కదా ఇంకేం న్యాయం లేదు నీకు, అదే ఎక్కినాను. నీకు న్యాయమే లేదు ఇక. నువ్వు వెళ్ళిపోవాలి, నోరు మూసుకొని నీ దారి నువ్వు వెళ్ళిపోవాలా. నేను ఏడుకోవాలి మేడం ఇప్పుడు వాళ్ళకి విలువ ఏడుకోవాలి నా మాట విను. ఇంటికి పోవాలా నీకు మంచి పిల్లల్ని తీసుకొని ఇంటికి పోవాలా అంతే కదా మేడం పిల్లల్ని తీసుకొని ఇంటికి పోవాలా నేను జైలుకి పోతా మేడం నేను ఖచ్చితంగా చెప్తున్నా జైలుకి పోతా సార్ 100% చెప్తున్నా నా ప్రాణానికి ప్రమాదం ఈ అమ్మాయి నా ప్రాణానికి ప్రమాదం నాకు నచ్చదు మేడం అసలు వేస్ట్ ఒకటే మాట నాకు వద్దు నేను జైలుకి పోతా అమ్మాయిని మోసం చేసినా ఈ అమ్మాయిని మోసం చేసిన నేను నాలాంటి అందులో పెడితే ఒక్క మాట నాలాంటి అందులో పెడితే నాలాంటి వాళ్ళు ఇంకోరు పుట్టారు మేడం నాలాంటి వాళ్ళు ఇంకోరు పుట్టారు ప్లీజ్ దయచేసి మరి ఆ పని చేయండి వద్దు నాకు లక్ష్మి నువ్వు చెప్పినా చెప్పని జైలుకి వెళ్తాది వేరే మ్యాటర్. అది మ్యాటర్ చెప్పినప్పుడు నీకు సీన్ చెప్పినప్పుడు నువ్వేం చెప్పినావు చెప్పు తీసుకోకపోతున్నా మమత అని చెప్పినావా చెప్పలేదా చెప్పినా ఆయన ఎప్పుడు కొట్టాడు ఏంటి మాట? ఆయన నెంబర్ ఖాళీ నా ఊరు సర్పంచ్ పేరు అడుగు నా ఇంటి పక్కన ముసలాం పేరు అడుగు ఊళ్ళోకి వచ్చి ఒక్క రోజు కూడా కాపురం చేయలేదు ఇది ఒక ఆర్ది సార్ నేను కామెంట్ సార్ నన్ను తిట్టింది ఫోన్ చేశారు మా బాబు ఫోన్ చేసి చెప్తా సార్ ఈయన మా నాయన మా నాయన మా అమ్మ మా ఊరు మా కథ మా ఇల్లు మా అడ్రస్ అసలు మా ఊరు నాకు ఎన్ని ఎకరాల పొలం ఉంది చెప్పాను సార్ ఫస్ట్ నాకు ఇల్లు ఎన్ని ఎకరాల నా ఇల్లు ఎన్ని ఎకరాలలో ఉంది నాకు పొలం ఎన్ని ఎకరాలు ఉంది ఏమయ్యా అసలు మా నాయన ఏమి తెలియదు అమ్మాయికి మాత్రం వచ్చి పెట్టుగా వెళ్ళిపోతుంటావు అంతేగా గెస్ట్ లాగా వచ్చి నా ఇంటికి రమ్మని చెప్పిన నా ఇంటికి రావాలి సార్ నా భార్య అన్నప్పుడు నా ఇంటికి రాదా చెప్పింది డబ్బు ఎవరు నేను పోలే నేను తోలుకోపోతాను చెప్పిన నేను కాదు ఏం చేద్దాం గురుగారు నేను వేస్ట్ ఇక ఆపు చాలా మాట్లాడావు. సరే సార్ మాట సరే సార్ విను. సరే సార్ పెళ్ళాంగ బంగారం దొబ్బికెళ్ళిపోయి ఒక నిధులు మాడుతున్నావు ఇక్కడ. సరే సార్ మంచి కూర్చోండి సార్ చెప్తాను. మా అమ్మ నాన్న వస్తున్నారు సార్ మా అమ్మ నాన్న మా ఆంటీ వస్తున్నారు సార్ మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చిందో వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం చెప్పాడో వాళ్ళకి తెలుసు వాళ్ళు వస్తారు కదా సార్ వాళ్ళు ఏం చెప్తారో చూసి అమ్మ వెంకటలక్ష్మి నువ్వేమన్నావు అంటే మొత్తం నువ్వు విన్నావు మధు చెప్పాడు ఈ అమ్మాయి చెప్పింది ఏం చెప్పినా మధు వాళ్ళది భార్యాభర్తలు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నేనేంటి సార్ అన్నాను నేను మోసపోయాను కదా అని అంటున్నావు అని ఏం చెప్పామంటే అమ్మా నాన్నతో కూడా ఒకసారి చెప్పాలండి నేను చెప్పలేదు తప్పు నాది కూడా ఉంది చెప్పలేదు సో వాళ్ళు కూడా పిలిపించి ఒకసారి మాట్లాడదాం అనుకున్నాం ఏనా వాళ్ళు కూడా ఏమి రెస్పాండ్ అవుతారో తెలుసుకోవాలి కదా అందుకని మీ అమ్మ నాన్న కూడా పిలిపించాం వాళ్ళతో కూడా మాట్లాడదాం 2 నిమిషాలు ఓకేనమ్మా వెంకటలక్ష్మి అమ్మా నాన్నగారు ఒకసారి పిలవండి నాన్న మీ పేరేంటి చెత్తపండి మధు ఈ అమ్మాయి మమత కొడుకు కూతురు బయట నిద్రపోతుంది చిన్నపిల్ల ఇది వీళ్ళ కుటుంబం ఈ మధు మిమ్మాయిని ప్రేమించాడంట ఇక పెళ్ళి అనే టైంలో ఈ అమ్మాయికి ఏం తెలిసిందంటే అతనికి ఆల్రెడీ పెళ్ళి ఒక భార్య 2 బిడ్డలు ఉన్నారు అని తెలిసింది ఇది పెద్ద గొడవ కింద అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో ఒకసారి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కూడా సంప్రదించి మీ అమ్మాయిని ఏం చేస్తే న్యాయం జరుగుద్ది ఎలా జరుగుద్ది అని మీరు అనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందని మీ ఇద్దరు కూడా వచ్చేదాకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఇది నాన్న జరిగింది మా అందరికంటే మీ ఇద్దరే ముఖ్యం అమ్మా నాన్న ముఖ్యం ఈ అమ్మాయి కంటే మీ ఇద్దరే ముఖ్యం ఏం చేస్తే ఏం చేయాలి మీతో అనుకుంటున్నారు చెప్పండి మాకంటూ అసలు ఎప్పుడు ఇలాగ చేసిందని మాకు తెలియదండి సార్ తెలియదు మరి పాపలాగా మరి పెళ్ళి అయిన అమ్మాయి అబ్బాయి ఇదైందని మాకు తెలియదండి మరి ఆ పాప మరి నిర్ణయం ఎలా ఉన్నదండి మరి మీరే సరే బాధగా ఉంది చెప్పండి మాకు కూడా ఎందుకంటే మాకు కూడా బిడ్డలాంటిదే కదా నాన్న మాకు కూడా నీ వయసు అడ్జెంట్ ఉంటుంది డాక్టర్ గారైనా మేడం అయినా ఏం కోరుకుంటారు ఈ అమ్మాయి బాగుండాలని కోరుకుంటారు మేము ఇక్కడ ఎందుకు వస్తాం నాన్న ఇక్కడికి వచ్చినా కానీ ఏం చేస్తే బాగుంటారు అదే ఆలోచిస్తాం నాన్న ఒకళ్ళ మీద ప్రేమ వాళ్ళ మీద ద్వేషం ప్రాణ సాక్షి ఉండదు మాకు కానీ ఇక్కడ చిక్కుముడి పడిందంటే ఏమి చేయాలా తప్పు తెలుసుకొని అమ్మాయి తప్పు దిద్దుకొని మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలా మళ్ళీ ఇలాంటి రూంపిలో లేకుండా వెంటబడాలంటే
భార్య బిడ్డలు ఉన్న తర్వాత ఈ అమ్మాయి గారికి ఏమైనా ముందు స్టెప్ ఇచ్చినా కానీ కోర్టుకి వెళ్తే అసలు కంటే అసలు ఎక్కువ నష్టం జరుగుద్ది ఈ పిల్లకి అని మేము ఒకటి ఆలోచిస్తున్నాం. అందుకే లాయర్ గారు చెప్పారు, హైకోర్టు లాయర్ గారు, పెద్ద లాయర్ గారు చెప్పారు. బాధ ఉంది మాకు, బాధ ఉన్నా కానీ మా బాధ చెప్పకూడదు కదా, కోపడ్డాం. ఇంత ఉన్నావు, చదువుకున్నావు, శుభ్రంగా ఉన్నావు, ఆ మాట తెలుసుకోలేకపోయావు నువ్వు. తెలుసుకోలేకపోయాను సార్, నేను మోసపోయానంట పాపం. ఇంకా మోసపోకుండా ఉండాలంటే పోయి అమ్మానాంత వెళ్ళి దూరంగా ఓ సంతోష కొన్నాళ్ళు ఉండి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిస్తావా, ఇవన్నీ మర్చిపోయి అనేది ఒకటైతే దీనికి సమస్య ఈజీగా పరిష్కారం అవుతుంది. అది మీ చేతుల్లో ఉంది. కలిసి ఉండాలి అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే ఆమె ఒప్పుకోవడం కాదు, మనం కాదు నాన్న, ప్రపంచం ఎవరు ఒప్పుకోరు. ఒక మగాడికి ఇద్దరు పెళ్ళాలంటే ప్రపంచం ఎవరు ఒప్పుకోరు. అది మీకు మంచిది కాదు, ముందు ముఖ్యంగా అదిగో ఈ పిల్లకే మంచిది కాదు. చిన్నపిల్ల, చాలా వయసు ఉంది, 20 చిల్లర అమ్మాయి వయసు, చదువుకున్నది, శుభ్రంగా ఉంది, సంస్కారవంతురాలు, ఆరోగ్యవంతురాలు, మోసపోయిన ఆడపిల్ల. ఒక్కసారి మీ ఇద్దరు మనస్ఫూర్తిగా ఆలోచించి ఓ నిర్ణయానికి రండి అని అనుకుంటున్నా. వాళ్ళ అమ్మగారిని కూడా అడగండి సార్. అదే శశిరేఖనే అదే అంటున్నా. సార్ ఇక్కడ ఇంకొకటి, ఇతను వాళ్ళ ఇంటికి, మీ ఇంటికి వచ్చి నా భార్యకు నేను డైవర్స్ ఇచ్చేసాను, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడిగారట కదా? ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు మేడం. వచ్చి అడిగితే భార్య ఉండగా మేము ఎట్లా చేస్తాం, మీరు అవసరమైతే మీకు గొడవలు ఉంటే డైవర్ట్ చేసుకుని ఇలాగ బతకమంటారు, అప్పుడు చేస్తామన్నారు. కానీ అప్పటికే మాకు ఏప్రిల్ మ్యారేజ్ అయింది మేడం. కానీ ఆ విషయం వీళ్ళకి చెప్తే వీళ్ళు ఎక్కడ దూరం అయిపోతారా, నేనేమైపోలే, 6 నెలల నుంచి నేను అరిగిపోతుంది. ఈ రోజు నేను నమ్మ నన్ను నిశ్చయపెట్టండి వల్ల ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. మా బాబు మరి తప్పు చేసినందుకు ఈ పరిష్కారం మరి మీరు ఏం చేస్తారు చేసండి. కాదండి, ఆ అమ్మాయికి తెలిసి చేసుకుంది, అవునా? అది మీకు తెలుసు కదా, అబ్బాయికి పెళ్ళయిందని, 2 పిల్లలు ఉన్నారని తెలిసి ఆ పెళ్లి కిందకి రాదు కనుక మేము ఆ పెళ్లి అని చెప్పి అనకూడదు కూడా. అలాంటప్పుడు ఇద్దరితోటి ఉండు అని చెప్పి అనే ప్రసక్తే లేదు. మరి అలాంటప్పుడు మీ అమ్మాయి మరి ఎక్కడ ఉండాలి అనేది మీరే ఆలోచించాలి కదా. తీసుకెళ్తా ఉంటాను ఇంటికి అంటే నేను వెళ్ళను సార్. అమ్మ అది నీ ఇష్టం అమ్మా, నువ్వు మీద కేసు పెడతాను సార్. నువ్వు పెట్టుకో, కేసు పెడతా. అది నువ్వు పెట్టుకో. మా ఇంటికి వెళ్ళను, నాకు మా అమ్మ నన్ను వద్దు, ఏమి వద్దు. నీకు అంత ఇదేంటి మా మాటని జీవితం నాశనం చేసి చెప్పుతూ కొడతాను నేను. తప్పు వద్దమ్మా, ఏం చెప్తా చెప్పు సమాధానం. తప్పు నాన్న, తప్పు నాన్న, వద్దమ్మా, వద్దు. అది నువ్వు చేసిన తప్పది, నా మాట వద్దమ్మా. అది నువ్వు చేసిన తప్పది. భార్య ఉన్నదన్న తర్వాత తప్పమ్మా, వద్దు. అది నాకు అతను కావాలి, నేను చచ్చిపోయి ఇంటికి వచ్చినా సరే చచ్చిపోతాను. నన్ను ఎందుకు దూరం, నేను వద్దన్నా సరే ఎప్పుడు పడ్డాడు. పెళ్ళం పెట్లు ఉన్నప్పుడు కన్నీటి వాన నీ కళ్ళలోన చిన్నారి కన్నా ఎడారిలోన ఏకాకిలాగా అయ్యావు నాన్నా. రగిలే దిగులే నీకేలా కదిలి విధితో సాగాల. బ్రతుకే నలిగే శిలలా మిగిలేలా. మీరు ఏ విధంగా అనుకొని తోలిస్తారు? సరే నేను చేసిన తప్పు చేసిన, నేను ఇద్దరిని వెళ్తా, ఆమెను చూసుకుంటా ఈమెను చూసుకుంటా. లేదు కాదు కూడదంటే ఆమె కాదంటే ఆమె కేసేయమని, ఈమె కాదంటే ఈమె కేసేయమని, ఏదైతే అది అవుతుంది. లోపలికి పోతే పోతానా, బయట ఉంటేనే వీళ్ళిద్దరితో ఉంటా.
రెండిట్లో ఏదైనా ఒకటి అవుతుంది. కలిసి ఉండి కుదరదమ్మా, ఇద్దరు పెళ్ళాలి వద్దమ్మా. ఇంకా అట్లయితే కేసు ఏమన్నా సార్, కేసు వేయండి సార్. ఇక అట్లయితే నేను ఒకవేళ ఆమె తప్పుకున్నా కానీ నా జీవితంలో నుండి ఈమె దానికి పోయి కాపురం అయితే అసలు చేయను సార్. అది మీరు చూసుకోండి. నేను అసలే చూసుకో. నేను అసలే ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదేదో ఆశతోటి బాటలు వేశావి. నీ సొంతం అయ్యేవారెవరు, నీ బాధను తీర్చేవారెవరు, నువ్వు బతికే బతుకుకి అర్థం ఏదో నీకైనా తెలుసా? తీసుకెళ్తే బయట చేస్తాను. అమ్మా ఒక్కసారి చదువుకున్న దానివి, ఇదిగో ఆంటీ కూడా ఒక్కసారి చెప్తా. అమ్మా ఒక్కసారి వింటావా? నువ్వు బాధ ఉంటుంది, ఒక్కసారి విను. నీకు కూడా ఒకసారి రిపీట్ చేస్తా. ఈ అబ్బాయి మధు అనే కుర్రాడు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఇద్దరు బిడ్డలు వాళ్ళకు ఉన్నారు. ఇతను తన పెళ్ళైందని చెప్పకుండా ఈ అమ్మాయిని లవ్లో పడేశాడు. ఈ అమ్మాయి ముందు తెలియదు అతను పెళ్ళైందని తెలిసేలోపే ఈ అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుందంటే, నన్ను మోసం చేశాడు, నాకు వాడు కావాలా అడదు. భార్య ఉంది, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఈ అమ్మాయి కోర్టుకు వెళ్ళి 2 సెక్షన్లు పెడితే ఇక్కడ దాకా కాదు, ఈ అమ్మాయి జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. చెప్పు, నువ్వే చెప్పు. ఎక్కడో మేము వదిలే కంటి పాప కసిరిందా, ఏ నిజము చూడనని, ఒంటి దారి మిగిలిందా, నీడొక్కటే తోడు అని. ఓ చిరుగాలి నువ్వు ముగనే తుంచావే, నా కథ మళ్ళీ మొట్టమొదటికి చేర్చావే. ఏ మాటలో ఎన్ని తుట్లు పొడిచావే, మారుతున్న జన్మ చెయ్యి విడిచావే. ఉన్న ఒక గుండె గుడి చేసానే, దాని కాలదన్ని నువ్వు కూర్చిపోయావే. ఏంటే బాబా, ఏంటి కర్మ? నడే మా కూడనా నడే. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. నువ్వు వచ్చి చక్కగా కాపురం చేయవు, ఊర్లో పోటీ తిరుగుతావు, పనికిరాందన్న నన్ను ఎన్ని రోజులు పక్కెట్టినవే, ఎంత కొట్టించినావు నువ్వు, మస్తు కొట్టించినావు, ఎంత చేపించినావు నువ్వు. నాకు చక్కగా కాపురం చేయవు, నువ్వు కాపురం చేయడానికి మళ్ళీ నన్ను ఏ చేయకుండా ఏం అవసరం నాకు. నువ్వు ఏ రకంగా బతావు, ఎవరితోటి బతావు, నన్ను ఏ పాలు చేస్తావో చెయ్యి, నేను ఎంతవరకు అంటే అంతవరకు వస్తాను. నేను తప్పు కాదు మేడం, నాది తప్పు కాదు మేడం, సత్యంగా చెప్తున్నా, తప్పు కాదు మేడం. ఇది చేసింది మేడం, నీకు తెలియదు, అది నిజంగా చెప్తాను నేను. డైవర్స్ ఇచ్చింటే ఆమె చేసుకుంటే డైవర్స్ అడిగినా మేడం, ఎన్నోసార్లు అడిగినా, ఇయ్యలేదు అవి. కోర్టుకు పోతే అసలు మేడం నేను కోర్టుకోతా, నాకు ఆస్తుంది, దాని పేరు మీద రాపిస్తాను, నేను డ్రైవర్ తీసుకుంటా. ఇప్పుడు నేను పెళ్లి అయ్యేదాన్ని ఎమ్మడి రాలే కదా, పెళ్ళైన దగ్గర నీకు నేను కలవలేగా, మా ఇంటికి వచ్చినా కానీ అమ్మాయిలు అక్కడ నేను అడ్డం తీయగా నేను నీ తోటి రాలేగా, మీ ఇంటికి వచ్చి నేను ఎగ్జామ్ రాయడానికి కూడా వచ్చిన. మమత నాకు ఇస్తావా, మమత నాకు అంటే నేను కలవను, పెళ్లి అయిన దగ్గర నీకు కలవనని కలవలేగా, పెళ్లి అయినాక నువ్వు తాళి కట్టినాక ఇంటికి తీసుకొచ్చినాక పద్ధతి మీద నీతోటి 10 ఏళ్ళ నుంచి మరి పెళ్లి చేసుకున్నప్పుడు నాకు చెప్పొద్దా, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయిని చేసుకోవద్దా? నేను నువ్వు ఫోన్ కలుపుతా, నా ఊరోళ్ళకి నీకు అలా ఫోన్ కలుపుతా. నువ్వు ఏం పడుకోవద్దు, లాయర్తో మాట్లాడు, లాయర్ గారిని సపోర్ట్ తీసుకో, లాయర్ గారి న్యాయం జరుగుద్ది, నీకేం అన్యాయం జరగదు, నీకు ఎవడు అన్యాయం చేయడు, చాలు కదా. మేడం తీసి సంతకాలు పెట్టుకోండి.